హైవేర్స్ నిన్న మొన్న చెప్పినట్టున్నా మార్కెట్ పెరిగింది అంటే షేర్ మార్కెట్ బంగారు రేటు పడాలి. అలా పడింది అంటే పద్ధతి ఫాలో అవటం. మార్కెట్ పడింది అన్నప్పుడు బంగారు రేటు కూడా పడింది అక్కడ తేడా కొడుతున్నట్టు. ఇప్పుడు నాకు అదే అనిపించింది. ఒక రకం భారీ ట్విస్ట్. ఎందుకు భారీ ట్విస్ట్ అన్నానంటే ఏకంగా 1950 రూపాయలు తగ్గింది. ఏది 22 క్యారెట్ గోల్డ్. దెన్ అప్పుడు ఎంత ఉంది మార్కెట్లో? 86,100 ఉంది. ఏది 10 గ్రాముల గోల్డ్ 22 క్యారెట్. తర్వాత 24 క్యారెట్ ఇది వచ్చి ఏకంగా 2,140 రూపాయలు 130 రూపాయలు తగ్గింది. 2,130 రూపాయలు తగ్గింది. 2,130 రూపాయలు 10 గ్రాముల మీద 24 క్యారెట్ గోల్డ్. అప్పుడు మార్కెట్లో ఎంత ఉంది రేటు? 93,930 ఉంది. అసలు ఈ రేంజ్లో తగ్గుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తగ్గినాయి, సంతోషం. ఇంకా తగ్గలని కోరుకుంటున్నా. బట్ రాను రోజులు ఖచ్చితంగా పెరుగుతుంది. నేను అలా చెప్తున్నాను. మీరు ఒక రేటు పెట్టుకోండి తగ్గద్దని, ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. పెరుగుతుందని అనుకున్నప్పుడు ఒక రేటుకి వచ్చేదానికి అమ్మో ఇంకా పెరుగుద్దామరా కొనుక్కోండి. ఏం పర్లా, కొంచెం తక్కువ ఎక్కువలో ఒక 5,000-10,000 అటు ఇటు అయింది అంతే. రాను రోజుల్లో ఖచ్చితంగా బంగారు రేటు పెరిగిద్ది. ఇక వెండి వచ్చేసి 1,000 రూపాయలు ఏమో తగ్గింది. అది 1,08,000గా ఉంది. ఈ మార్కెట్ చూసా మార్నింగ్ భయంకరంగా పడింది. మార్కెట్ 200 పట్ట 300 పట్ట ప్లస్లోనే ఉంది. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు అక్టోబర్లో నవంబర్లోనో 26,000 ఎంత వెళ్ళిపోయింది నిఫ్టీ. ఇప్పుడు 24,000 ఎంత ఉంది. సో మార్కెట్ పెరుగుతుంది. బట్ ఏంటంటే ఇంటర్నేషనల్ వాడి కొన్ని అన్నీ కూడా సెటరేట్ అవుతూ ఉండాలి. ఏంటి మరి బంగారం భారీగా తగ్గినట్టే కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోండి. నేను చెప్పాను కాదు. మీకు తగ్గింది అనుకుంటే కొనుక్కోండి. లేదురా బాబు ఇంకా తగ్గింది అనుకుంటే వెయిట్ చేయండి. లేదురా బాబు పెరిగిద్దాం అనుకుంటే ఆ రేటుకి వస్తే కొనుక్కోండి.